నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. సహనం ఆడవాళ్లకు పెట్టని ఆభరణం. మహిళలకు భూదేవికి ఉన్న సహనం ఉందంటారు చాలా మంది. కానీ సహనాన్ని కూడా చాలా మంది చేతకానితనంగా భావించే వాళ్ళున్నారు. వాస్తవానికి మహిళల సహనం వెనుక గొప్ప ఆలోచన ఉంటుంది. అందుకే చాలా విషయాల్లో మౌనంగా అన్నీ భరిస్తారు. భర్త ఎన్ని తప్పులు చేసినా, అనవసర ఖర్చు పెట్టినా భరిస్తూనే కుటుంబాన్ని నెట్టుకొస్తారు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడితే ఆ ప్రభావం అటు తిరిగి ఇటు తిరిగి కుటుంబం పైనే పడుతుందని భావించి చాలా విషయాల్లో మహిళలు సహనంగా ఉంటారు. పిల్లల భవిష్యత్తుపై ఆ ప్రభావం పడకూడదని కోరుకుంటారు కాబట్టే సహనంగా ఉంటారు. కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. డిషాలి కార్యక్రమానికి స్వాగతం. మహిళలకు ఉపయోగపడే ఎన్నో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ని మన డిషాలి కార్యక్రమంలో మనం నేర్చుకుంటూనే ఉన్నాం. మరి ఈ రోజు కూడా కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ని మనకు నేర్పించడానికి మనతో ఉన్నారు కరాటే కోచ్ లక్ష్మి గారు. మరి లక్ష్మి గారు నేర్పించబోయే ఆ టెక్నిక్స్ ఏంటో నేర్చుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం. సో లక్ష్మి గారు, ఈ రోజు మా సకులకు మీరు ఎలాంటి టెక్నిక్స్ నేర్పించబోతున్నారండి? ఇప్పుడు మన చాలా మంది బయట గర్ల్స్ వెళ్తుంటే ఆకతాయిలు వచ్చి కత్తి తీసి బెదిరించడం, చైన్లు దిమనటం అట్లాంటివి జరుగుతున్నాయి కదా, అందుకని నైఫ్ తో చెప్దామని అనుకుంటున్నారు. కత్తితో అటాక్ చేసి ఎవరైనా అటాక్ చేస్తే తప్పించుకోవచ్చు అనేది నేర్పించారు. అది ఫ్రంట్ నుంచి కానీ బ్యాక్ నుంచి కానీ స్టమక్ లో ఎట్లయినా సరే ఒక్కోదానికి 2 ఐటమ్స్ చెప్దాం అనుకో. ఓకే. సో జనరల్ గా అయితే కత్తితో అటాక్ అనేది నార్మల్ గా ఎక్కువగా ఎటు సైడ్ నుంచి జరుగుతాయండి? ఎక్కువ ఫ్రంట్ నుంచి కూడా జరుగుతుంది. ఓకే. బ్యాక్ నుంచి తక్కువ, ఫ్రంట్ నుంచి కొంచెం ఏంటంటే కొంచెం డైరెక్ట్ పడవాలని కాకుండా నైఫ్ చూపిగానే చైన్స్ గానీ బెదిరిస్తే ఇచ్చేస్తారు అన్న కాన్సెప్ట్ ఉంటది అనమాట. నైఫ్ చూసి బెదిరిపోయి నగలు తీసి ఇచ్చేస్తారు అన్న ఆలోచనతో ఉంటారు. అందుకని ఎక్కువగా ఫ్రంట్ నుంచే అవకాశం ఎక్కువగా అటాక్స్ జరుగుతాయి. సో ఇప్పుడు అన్ని యాంగిల్స్ లో అటాక్స్ జరిగినప్పుడు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనేది చూపిస్తారు. సో లక్ష్మి గారు మరి చూపిస్తారా? చూపిస్తాను. ఫస్ట్ టెక్నిక్ ఎలాంటి చూపిస్తున్నాను? ఫస్ట్ నైఫ్ తో అటాక్ చేసినప్పుడు ఫేస్ లో ఎలా తప్పించుకోవాలనేది మా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ పైన చేసి చూపిస్తాను. తప్పకుండా రండి. ఇప్పుడు నువ్వు తన మీద ఫేస్ లో నైఫ్ తో అటాక్ చేయాలి. అటాక్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో అప్పర్ బ్లాక్ తో బ్లాక్ చేసుకోవాలి నువ్వు, సరేనా? కొంచెం జస్ట్ రెడీ, స్టార్ట్. బ్లాక్ చూసాం కదా. ఇక్కడ తను అటాక్ చేయడానికి ఫేస్ లో అటాక్ చేస్తున్నప్పుడు ఇక్కడ అప్పర్ బ్లాక్ అన్నమాట, దీన్ని అప్పర్ బ్లాక్ అంటారు. లెఫ్ట్ హ్యాండ్ తో పైకి, అది కూడా మన ఫేస్ కి పైనే ఉండాలి బ్లాక్. ఫేస్ పైన మిస్ అయింది అనుకోండి, చూడండి ఒకసారి కిందకైతే ఏమైంది, నైఫ్ వచ్చేసి ఫేస్ లో గుచ్చుకుంటుంది. అందుకని జస్ట్ పైకి అనమాట. మనం తప్పించుకోవడంలో కూడా నాక్ గా మనం క్లియర్ గా ఉండాలన్నమాట. బ్లాక్స్ కూడా జస్ట్ ముందుకు వచ్చేసి స్టెప్ ఫార్వర్డ్ వస్తూ నువ్వు ఇక్కడ నుంచి ఎల్బోలో నుంచి ఎల్బో ఇక్కడ లాక్ చేసి బెండ్ చేయాలి, అటు ఇలా బెండ్ చేయాలి వెనక్కి. ఇలా అయితే బెండ్ అయిపోయాడు వెనక్కి. అప్పుడేమైంది, నైఫ్ అతని చేతిలో ఉంది. ఇప్పుడు తను బెండ్ అయిపోయాడు కాబట్టి వీక్ అయిపోతాడు ఆటోమేటిక్ గా. వీక్ అయినప్పుడు ఆ నైఫ్ ని మనం తీసేసుకోవచ్చు. తీసుకున్నప్పుడు మనం ఇతన్ని కిందకి పడేసేయచ్చు ఇలానే. ప్లస్ అగైన్ మళ్ళీ మనం స్టమక్ లో హ్యాండ్ తో గానీ, అది మన చేతిలో నైఫ్ ఉంది, నైఫ్ తో గానీ అక్కడ వచ్చిన సిచ్యువేషన్ బట్టి మనం అటాక్ చేసుకోవచ్చు. చూసినా కదా ప్రశాంత్, ఎందుకంటే అతను చేసిన మూవ్మెంట్ బట్టి మనం చంపడానికి వస్తే ఒకలాగా, మనం బెదిరించడానికి వస్తే ఒకలాగా అనమాట. ఇప్పుడు అతను పడిపోయి ఉన్నాడు ఆటోమేటిక్ బెండ్ అయిపోయి. ఇప్పుడు మనం లెగ్ తో కొట్టొచ్చు, లేదా స్టమక్ లో నైఫ్ తో కొట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే ఇంకా పడిపోయారు కాబట్టి మన ఇష్టం. అది ప్రశాంత్ ఇందా చూసాం కదా, సేమ్ టెక్నిక్ మళ్ళీ ఇంకోసారి చేసి చూస్తాను. చూడండి ప్రసాద్, ఇక్కడ స్లోగా అబ్జర్వ్ చేస్తా ఉండు, నెక్స్ట్ నువ్వు చేయాలి. తప్పకుండా. బ్లాక్, నెక్స్ట్ క్యాచ్, స్టెప్ ఫార్వర్డ్ వచ్చి బెండ్ చేసి పూర్తిగా బెండ్ అయిపోవాలి. నైఫ్ తీసుకో, నైఫ్ ని చేతిలో తీసుకోవాలి, బెండ్ అయిపోవాలి, త్రో చేసే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏం చేస్తాం, ఏదైనా సరే పంచ్ గానీ, దగ్గరికి వెళ్ళేవు పంచ్ గానీ ఏదో ఒకటి అతను కొట్టడానికి మనం ఏదైనా ఛాన్స్ ఉంది. లెగ్ తో కొట్టొచ్చు, స్టమక్ లో, లేదా నా నెక్ మీద కొట్టొచ్చు, నైఫ్ తో కొట్టొచ్చు. ఓకేనా? చూసా కదా ప్రశాంత్. ఇప్పుడు నేను అలానే సేమ్ అబ్బాయిలాగా నేను అటాక్ చేస్తాను, నువ్వు బ్లాక్ చేసుకోవాలి. ట్రై చేస్తాను. ఎందుకంటే నువ్వు చేస్తే ఆడియన్స్ కూడా ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా చూసే వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారు అనమాట. రెడీ? సో ఫస్ట్ మీరు అటాక్ చేస్తే నేను అటాక్ చేస్తాను, ముందుకు వచ్చి బ్లాక్ చేసుకోవాలి. చిన్న లాజిక్ ఏంటంటే దీంట్లో మనం ఎప్పుడు అటాక్ చేసే వాళ్ళు ఎప్పుడు స్టెప్ ఫార్వర్డ్ వచ్చి అటాక్ చేస్తారు. అది పంచ్ కానీ నైఫ్ కానీ ఏదైనా సరే. డిఫెన్స్ అయ్యే వాళ్ళు స్టెప్ బ్యాక్ తీసుకొని బ్లాక్ చేసుకుంటారు. అది ఒక టెక్నిక్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అటాక్ చేసే వాళ్ళు స్టెప్ ఫార్వర్డ్ వచ్చి అటాక్ చేస్తారు. సో మేము బ్లాక్ చేసుకునే వాళ్ళు స్టెప్ బ్యాక్, అది ఏ లెగ్ అయినా కావచ్చు, ఏ హ్యాండ్ అయినా కావచ్చు, స్టెప్ బ్యాక్ వెళ్ళి బ్లాక్ చేసుకుంటారు. అంతే కదా, కొట్టేటప్పుడు ముందుకు వచ్చి బ్లాక్ చేయలేం. జస్ట్ డిఫెన్స్ మనకి కొంచెం వెనక్కి వెళ్ళి బ్లాక్ చేసుకుంటాం. అటాక్ చేయడం ముందుకు వచ్చే చేస్తారు. రెడీ?
నువ్వు అప్పర్ బ్లాక్ చేసుకో లెఫ్ట్ హ్యాండ్ తో. రెడీ 1 బ్లాక్. హ్యాండ్ ఇక్కడ ఉండాలి. ఇక్కడ నుంచి రావడం లేట్ అవుతుంది కదా, ఇక్కడ ఉండాలి. వచ్చినప్పుడు రిస్ట్ క్యాచ్ 2 రిస్ట్ క్యాచ్ చేస్తావు. అగైన్ స్టెప్ ఫార్వర్డ్, ముందుకు వస్తూ ఆ లెగ్ ముందుకు తీసుకుంటూ ఈ రైట్ హ్యాండ్ తో ఇక్కడ ఎల్బోలో పెట్టేసిలాగా నిన్న ఇట్లా బెండ్ చేసేయాలి. వెనక్కి ఇలా బెండ్ అయిపోవాలి. ఆటోమేటిక్ గా ఎంత లావు ఉన్నామని కాదు, అంత సన్నగా నేను ఎంత లావు ఉన్నా కూడా వీక్ పాయింట్స్ లో పెట్టుకుని బెండ్ చేస్తున్నావు కాబట్టి ఆటోమేటిక్ గా బెండ్ అయిపోతాం. ఎవరైనా సరే బెండ్ అయిపోతాం. అప్పుడు నైఫ్ నువ్వు తీసేసుకోవచ్చు. ఈ హ్యాండ్ లో నుంచి వెనక్కి తీసేసి నైఫ్ తీసేసుకోవచ్చు. అప్పుడు ఏమైనా చేయొచ్చు అనమాట. అలా మెయిన్ టెక్నిక్, దీనికి బలం అవసరం లేదు, స్పీడ్ బ్యాలెన్స్ కొంచెం టెక్నిక్ ఉండాలి. చూసాం కదా ప్రశాంతి, ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు అప్పర్ బ్లాక్ చేసాం, క్యాచ్ చేసి ఎల్బో చేసాం. సేమ్ మళ్ళీ అలానే అటాక్ చేసినప్పుడు వేరియేషన్ ఇంకో రకంగా ఇంకో బ్లాక్ తో కూడా చూద్దాం మనం. ఇప్పుడు చూము ఒకసారి చేసి సేమ్ అలానే మళ్ళీ ఫేస్ లో అటాక్ చేస్తాడు అనమాట నైఫ్ తో. చేసినప్పుడు ఇది బ్లాక్, దీన్ని ఎక్స్ బ్లాక్ అంటారు, అప్పర్ ఎక్స్ బ్లాక్. ఈ బ్లాక్ చేసుకున్నప్పుడు చూస్తున్నావు కదా, హ్యాండ్ ఓపెన్ చేసి అతని రిస్ట్ గట్టిగా పట్టుకుని అతని చేయితోనే అదే నైఫ్ తో అతని స్టమక్ లో అటాక్ చేస్తున్నాం. అర్థమైంది కదా. ఇప్పుడు మన చేతి కనీసం ఫింగర్ ప్రింట్స్ కూడా పడవు. మన అతని చేయితో అతని నైఫ్ తో అతని స్టమక్ లోనే అటాక్. ఇప్పుడు మనం నెట్టేస్తాం, పడిపోతాడు అనమాట. ఆల్రెడీ నైఫ్ అతను స్టమక్ లో గుచ్చుకుంది కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు, కింద పడిపోతాడు ఆటోమేటిక్ గా. ఓకేనా? కొంచెం ఈజీ అనమాట. ఇందా చేసిన దానికన్నా కూడా కొంచెం ఈజీగా. అంటే రెండు వేరియేషన్ సేమ్ అలాగే అటాక్ చేసినప్పుడు ఎదురుగా నుంచి మనం దాన్ని పట్టుకొని హ్యాండ్ రిస్ట్ పట్టుకొని బ్లాక్ చేసేసైనా చేయొచ్చు. లేదంటే 2 హ్యాండ్స్ తో ఎక్స్ బ్లాక్ చేసుకొని కూడా అతని స్టమక్ లో చేయొచ్చు. దీంతో మనకు రిస్క్ ఉండదు. కొంచెం ప్రాణం మీదకి వచ్చినప్పుడు చేసే మూమెంట్ అనమాట ఇది. ఓకే ఓకే. సో లక్ష్మి గారు, ఫ్రంట్ నుంచి కత్తితో ఎవరైనా అటాక్ చేసినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు 2 వేరియేషన్స్ లో మాకు చూపించారు. రెండు యాక్చువల్లీ చాలా ఈజీ. మనం జాగ్రత్తగా కానీ వాటిని గమనించి పాటించాం అనుకోండి, ఈజీగా ఎవరైనా మనల్ని అటాక్ చేసినప్పుడు మనల్ని మనం కాపాడుకోవచ్చు. కొంచెం కేర్ఫుల్ గా, జస్ట్ కొంచెం జాగ్రత్తగా ఉంటే, కొంచెం అప్రమత్తంగా ఉంటే మనం ఈ టెక్నిక్ ఈజీగా క్యాచ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ముందుగా మనకు ఐడియా ఉండదు కాబట్టి మనం వెళ్ళేటప్పుడు కూడా కొంచెం కేర్ గా ఆలోచిస్తూ జాగ్రత్తగా ఉంటే, కొంచెం అబ్జర్వేషన్ లో ఉండాలి. మెయిన్ చుట్టుపక్కల వెళ్ళేటప్పుడు అబ్జర్వేషన్ లో ఉండాలి. ఆటోమేటిక్ వచ్చినప్పుడు మనం జస్ట్ కొంచెం బ్లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే మనం సేమ్ ఇదే టెక్నిక్ మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అప్పుడు విజయవాడలో జరిగింది. శ్రీలక్ష్మి కాలేజ్ లో తను కూర్చొని ఉంటే కూడా స్టడీ రూమ్ లో బెంచ్ మీద కూర్చొని ఉన్న అమ్మాయిని కత్తితో అటాక్ చేశాడు. తనకి ఏదైనా కొంచెం అప్పర్ బ్లాక్ ఈ బ్లాక్స్ తెలిసినట్టయితే కొంచెం అతను కత్తితో అటాక్ చేసినప్పుడు బ్లాక్ చేసుకోలేదు. అప్పర్ బ్లాక్ చేస్తే చెయ్యి కట్ అయ్యేది కానీ ఫేస్ కేమ్ అయ్యేది కదా. అలాంటి తన ఫేస్ లో పడింది కాబట్టి తను చనిపోవడానికి అలా జరిగింది అనమాట. కొంచెం టెక్నిక్ ఉన్నట్టయితే తెలిసింటే సేవ్ అవ్వచ్చు. చెయ్యి కన్నా బెటర్ కదా, ఫేస్ పడింది అనుకోండి, చేతి మీద కట్ అయితే చెయ్యి కొంచెం మళ్ళీ నెక్స్ట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. ఇంకా తను చనిపోయింది పెద్దగా అయ్యేదాని బదులు చిన్నగా అది ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి టెక్నిక్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా సేఫ్ గా ఉండొచ్చు అనమాట. బాగుందండి. సో ఈ మధ్యకాలంలో జనరల్ గా జరిగేది ఏంటంటే ఇలా చైన్ స్నాచింగ్, అలాంటప్పుడు కత్తితో అటాక్ చేసి బెదిరించి డబ్బులు కానీ అవన్నీ అడుగుతూ ఉంటారు. సో అలా కత్తితో అటాక్ చేసినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చో అలాంటి టెక్నిక్స్ ని ఈ రోజు మాకు నేర్పించారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, చాలా ఈజీగా ఉన్నాయి. ధన్యవాదాలు లక్ష్మి గారు. ఇదండి ఇవాల్టి డి శాలి కార్యక్రమం. మనకు ఉపయోగపడే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ని ఈ రోజు ఎపిసోడ్ లో కొన్ని నేర్చుకున్నాం కదా. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. ఓ విశ్వవిఖ్యాత రచయిత అంటారు, ఈ ప్రపంచంలో కుటుంబాలన్నీ సంతోషంగా ఉండడానికి కారణం మహిళలేనని. సహజంగా మహిళల్లో ఉండే ఓపిక, సహనం, ప్రేమ, దయ, మానవత్వం వంటి గుణాలు ఎక్కువ ఉండడం వల్లే ప్రపంచంలో ఈ మాత్రం మంచన్నా మిగిలి ఉందని ఆ రచయిత అన్న మాటల్లో కొంచెం కూడా అతిశయోక్తి లేదండి. ఒక కుటుంబం చక్కగా రాణించడానికి సహనం ఎంతో అవసరమన్న సత్యాన్ని ప్రపంచమే గుర్తించింది. అయితే కుటుంబమే కాదండి, ఒక సంస్థ, ఒక దేశం, ఒక వ్యాపారం ఏదైనా సహనంతో ఉంటేనే విజయ శిఖరాలను చేరుకుంటుందట. ఈ విషయాన్ని ఇటీవల మనస్తత్వ నిపుణులు గుర్తిస్తున్నారు. సంస్థ లాభాల్లో లేకపోయినా కొంచెం ఓపిక పట్టమని సలహా ఇస్తున్నారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మిగతా సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖి వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు సంధ్య గారు. మరి సంధ్యారాణి గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సంధ్యారాణి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? కుక్కట్పల్లి నుంచి. కుక్కట్పల్లి నుంచి వచ్చారు. ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఆలు పాలకూర టిక్కీలు. అంటే మనం నార్మల్ గా అయితే అన్ని వెజిటేబుల్స్ తో, అట్లాగే దీంతో కూడా పాలక్ కలుస్తుంది, పాలక్ ఎక్కువగా కలుస్తుంది, అట్లాగే ఆలు. ఆలు ఓకే. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తా.
ఆలు, పచ్చి బఠానీ, పాలక్, కార్న్ఫ్లవర్, సాల్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, చాట్ మసాలా, ఆయిల్. సంధ్యారాణి గారు, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? తయారు చేశాను. ఓకే, ఫస్ట్ బౌల్ కావాలా? సంధ్యారాణి గారు, మీరు ఫస్ట్ అయితే ఈ ఆలుని ఇంటి దగ్గర ఉడికించి తీసుకొచ్చాను. ఉడికించిన ఆలు అలాగే దాన్ని మ్యాష్ చేసి తర్వాత బఠానీ వేస్తున్నా. ఇది కూడా ఉడికించింది. ఓకే. పచ్చి బఠానీ ఉడికించిన పాలకూర వేస్తున్నా. కార్న్ఫ్లవర్ వేస్తున్నా. చాట్ మసాలా వేస్తున్నా. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నానండి. ఓకే. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అంటే దీంట్లో పచ్చిమిర్చి కూడా కలిపి అల్లం మొత్తం కలిపి మిక్స్ చేస్తాను. దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తాను. కొంచెం వేస్తాను సాల్ట్. అంటే కలర్ చేంజ్ అవ్వకుండా సాల్ట్ యాడ్ చేస్తాను. ఓకే. సాల్ట్ వేస్తున్నా. ఓకే. నెక్స్ట్ సాల్ట్ కలిపేసి, సో మనం ఫస్ట్ ఎంటీ బౌల్ తీసుకొని అందులో ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకున్నాము, అట్లాగే పాలకూర వేసుకున్నాము, అట్లాగే ఉడికించిన బఠానీ వేసాము. అంతేకాకుండా చాట్ మసాలా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్, కార్న్ఫ్లవర్ వేసి కలుపుకోవాలి. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు సంధ్య? ఏం చేయండి, హౌస్ వైఫ్, బాబులు ఉన్నారు. ఓకే. స్కూల్ నుంచి వస్తారు, సరిపోతుంది. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు మ్యారేజ్? మ్యారేజ్ 10 years. 10 years అవుతుంది. ఓకే. మరి ఏం చేస్తుంది అంటే ఇంకా కొత్త వంటలు తయారు చేస్తుంటారా? చూస్తుంటారా? టర్కీలో బాగా నచ్చిన సెగ్మెంట్ ఏంటి? వంటల ప్రోగ్రామ్ ఎక్కువ చూస్తానండి. వంటల ప్రోగ్రామ్స్ ఎక్కువగా చూస్తుంటారు. మరి చూసినవి రెడీ చేస్తుంటారా? ఇంట్లో ప్రిపేర్ చేస్తారా? మరి మా సభ్యుల కోసం సంధ్యారాణి గారు ఏదైనా మంచి టిప్ చెప్తారా? పుదీనా రసం రండి, కొంచెం తేనె, నిమ్మరసం కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే పింపుల్స్ ఉంటాయి కదా, అవి మార్నింగ్ వాష్ చేసుకుంటే పింపుల్స్ రావు. ఈ లోపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెడదాము. ఆయిల్ పెట్టిన తర్వాత మీరు చెప్పిన చిట్కా నేను మళ్ళీ ఒకసారి వీళ్ళకి రిపీట్ చేస్తాను. ఓకే అండి, సంధ్యారాణి గారు చెప్పిన టిప్ మీ అందరి కోసం మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేశాను. పుదీనా రసంలో తేనె, నిమ్మరసం కలిపి సాయంత్రం పూట అప్లై చేసుకొని ఒక 15 minutes సాగిన తర్వాత చల్ల నీళ్ళతో కడుక్కున్నట్టయితే ఫేస్ అంతా చాలా బ్రైట్గా అవుతుంది. అంతేకాకుండా పింపుల్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఓకే సంధ్యారాణి గారు, ఆయిల్ హీట్ అయింది కదా మనకి, ఇప్పుడు వేసేస్తారా? సో మనకి ఇందులో ఆలు ఉంది కాబట్టి గారె షేప్ అనేది కూడా కరెక్ట్ గా వస్తుంది. గారె కన్నా ఇలా వండలాగా చేసుకుంటేనే బాగుంటుంది. ఓకే. పాలకూర అంటే చాలా మంది చిన్నపిల్లలు ఇష్టపడరు, అసలు ఎక్కువ దగ్గర కూడా రానివారు ఆకుకూరలు అంటే. ఇందులో ఇలా కలిపి చేస్తే వడలంటే వాళ్ళు స్నాక్స్ ఐటమ్ కాబట్టి ఈజీగా తినేస్తారు. ఇంకా ఇందులో మనం ఇంకా వెజిటబుల్స్ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువగా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. గ్రీనిష్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అచ్చం కంప్లీట్ గ్రీన్ ఉండాలి అనుకుంటే ఆకుకూరలు ఉంచుకోవాలి. ఒకవేళ ఆరెంజ్ అట్లా డిఫరెంట్ కలర్ షేడ్ కోరుకునే వాళ్ళు మాత్రం క్యారెట్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. క్యాబేజ్ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే, క్యాబేజీ క్యారెట్ రెండు వేసుకోవచ్చు. ఓకే సంధ్యారాణి గారు, ఈ మిశ్రమాన్ని అంతా మనం ఇట్లా వడల్లాగా వేసుకున్నాం. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకే సంధ్యారాణి గారు, అయిపోయినట్టే కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా? సో మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి ఇవి. ఇప్పుడు తీసుకుందామా ప్లేట్లోకి? మొదటి ఆయిల్ ఉంది కాబట్టి టిష్యూలోకి తీసుకుందాం. సో ఇది బఠానీ వేశారు కాబట్టి మీరు అవి కొంచెం పొంగినట్టుగా కూడా వచ్చాయి కదా.
ఓకే సంధ్య రాణి గారు, మనం అన్ని టిష్యూలోకి తీసుకున్నాము. ఆయిల్ అంతా టిష్యూ అబ్జర్వ్ చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, సో ఆనియన్తో గార్నిష్ చేసిన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సునీత గారు, ఆలు పాలకూర టిక్కీలు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. ఓకే, తప్పకుండా అండి. ఓకే అండి, సంధ్య గారు తయారు చేసి చూపించిన ఆలు పాలకూర టిక్కీ రుచి చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఆలు పాలకూర టిక్కీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు పేస్ట్, ఉడికించిన బఠానీ, ఉడికించిన పాలకూర పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, చాట్ మసాలా, కార్న్ ఫ్లవర్, ఉప్పు, ఆయిల్ తగినంత. ఆలు పాలకూర టిక్కీ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఉడికించిన ఆలు పేస్ట్, ఉడికించిన బఠానీ, ఉడికించిన పాలకూర పేస్ట్, కార్న్ ఫ్లవర్, చాట్ మసాలా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఈ మిశ్రమాన్ని టిక్కీల మాదిరిగా చేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకొని ఆనియన్ తో గార్నిష్ చేసిన సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే అంతే, ఆలు పాలకూర టిక్కీ రెడీ. ఓకే అండి, సంధ్య రాణి గారు తయారు చేసి చూపించిన ఆలు పాలకూర టిక్కీ. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు రుచి చూసి చెప్తాను ఎలా ఉందో. సంధ్య రాణి గారు, చాలా చాలా టేస్టీగా ఉంది. సో అంతే, ఇందులో ఉడికించిన బఠానీ వేశారు కదా, అవి కంప్లీట్ గా మనం ఏమి మ్యాష్ చేయలేదు, అందుకనే డిఫరెంట్, అవి కూడా ఆయిల్ లో డీప్ ఫ్రై అయ్యి చాలా మంచి టేస్ట్ వచ్చింది. సంధ్య రాణి గారు, ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలండి. ఓకే, ఈటీవీ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. చూసారు కదా సకులు, సంధ్య రాణి గారు తయారు చేసి చూపించిన ఆలు పాలకూర టిక్కీ చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది పాలకూర తినని చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తినే వంటకం. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023556540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు, చూశారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేడు మనుషుల మనస్తత్వంలో వచ్చిన పెద్ద మార్పు ఏమిటంటే, ఏదన్నా అనుకున్నారంటే అది వెంటనే అయిపోవాలి. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా ఒక వస్తువు కావచ్చు, చివరికి ఆస్తి సంపాదించడం కూడా కావచ్చు. అసలు ఓపిక పట్టే పరిస్థితే ఉండడం లేదు. ఆ లక్షణం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అలవడుతుంది. 10 ఏళ్ల పిల్లవాడు నాకు స్మార్ట్ ఫోన్ కావాలని అడిగారంటే అది క్షణాల్లో జరిగిపోవాలి. రేపు కొనిస్తా, కొంచెం పెద్దయ్యాక కొనిస్తా, మంచి మార్కులు తెచ్చుకుంటే కొనిస్తా లాంటి మాటలు వినే పరిస్థితుల్లో పిల్లలు ఉండడం లేదు. ఇలాంటి ఆలోచనలను మొగ్గలోనే తుంచివేయకపోతే వాళ్ళ జీవితంలో చాలా విషయాల్లో అదే అలవాటుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, స్త్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి స్త్రీ శక్తి కార్యక్రమంలో జూట్ బ్యాగ్స్ అలాగే ఇమిటేషన్ జ్యువెలరీ తయారీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆశా జ్యోత్స్న గారు మనతో ఉన్నారు. మరి తనతో కాసేపు ముచ్చటిద్దామా? నమస్కారం ఆశా జ్యోత్స్న గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగుందండి. జూట్ బ్యాగ్స్ అలాగే ఇమిటేషన్ జ్యువెలరీ తయారీ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు. ముందుగా మీకు మా అభినందనలు. మీ గురించి మా సకులకు తెలియచేయండి. ఓకే అండి, నాది యాక్చువల్గా ప్రొద్దుటూరులో పుట్టానండి. నేను, మా ఫాదర్ శ్రీశైలంలో ఇంజనీర్గా వర్క్ చేశారు. నేను అక్కడ ఇంటర్ వరకు చదివేసి ఇంటర్లో నాకు మ్యారేజ్ అయిందండి. తర్వాత మా వారు BA, MA, డిప్లొమా జ్యువెలరీ అండ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కోర్స్ చేయించారండి. సో డైమండ్ క్వాలిటీ చెకింగ్ కూడా నేను చేశాను. డైమండ్ క్వాలిటీ చెకింగ్, జమాలజీ ఇవన్నీ చేశానండి. దీనికంతా కూడా మా వారి సహకారం నాకు చాలా ఉంది. సో రీసెర్చ్ కూడా ఆయన నాకు పంపించారు. సో నేను అక్కడ రీసెర్చ్ చేసి వచ్చి సంగీ రియల్ గోల్డ్ జ్యువెలరీ దాంట్లో నేను వర్క్ చేశానండి. సరే, ఇంత నాలెడ్జ్ ఉండి అక్కడ వర్క్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఓన్గా నేను స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా నేను స్టార్ట్ చేసుకున్నాను. సో ఒక 10 మెంబర్స్, ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2 మెంబర్స్ ఎంప్లాయీస్తో తీసుకొని అసలు జ్యువెలరీ ఎట్లా ఉంది, మార్కెట్ ఎలా ఉంది, మార్కెట్లో మనం వెళ్తే సక్సెస్ కాగలుగుతామా లేదా, పైగా మార్కెటింగ్ లేడీస్ చేసేది వేరు, జెంట్స్ చేసేది వేరు. సో లేడీస్ వెళ్ళేటప్పుడు మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి, ఇవన్నీ మార్కెటింగ్ మీద సర్వే చేసి ఓకే బాగుంది అని ఐడియా వచ్చాక జ్యువెలరీది ఫుల్ ప్లెడ్జ్లో స్టార్ట్ చేశానండి నేను.
ఒక 2 మెంబర్స్ నుంచి ఒక 10 మెంబర్స్ ఎంప్లాయీస్ దాకా తీసుకున్నాను నేను. ఆశా గారు, జూట్ బ్యాగ్స్ అలాగే ఇమిటేషన్ జ్యువెలరీ 2 బిజినెస్లు స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఏ బిజినెస్ స్టార్ట్ చేశారు? ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఐడియా ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను జర్నల్ క్వాలిటీ చెకింగ్ అది జెమాలజీ చేశాను. ఫస్ట్ దాంట్లో మా వారు నాన్ మేక్ ఫ్యాషన్స్ ఎస్టేట్ దాంట్లో మేనేజర్గా ఉన్నారు. సో జ్యువెలరీ డిజైనర్గా నేను దాంట్లో వర్క్ చేయొచ్చు అన్న ఐడియాతో జస్ట్ కోర్సు చేశాను. తర్వాత కోర్స్ చేశాక రియల్ గోల్డ్ దాంట్లో వర్క్ చేశాక నాకు జస్ట్ ఈ 1 గ్రామ్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి స్టార్ట్ చేస్తే బాగుంటుందన్న ఐడియాతో నేను మార్కెట్లోకి ఎంటర్ అయ్యానండి. జ్యువెలరీ స్టార్ట్ చేశాక కొన్ని రోజులకు జూట్ బ్యాగ్స్ కూడా స్టార్ట్ చేశాను. ఎందుకంటే పాలిథిన్ కవర్స్ వాడడం వల్ల కూడా హెల్త్ స్పాయిల్ అవుతున్నది పొల్యూషన్ వల్ల. సో జూట్ బ్యాగ్స్ కూడా పెడితే బాగుంటుంది అన్న ఐడియాతో నేను ఒక 10 మెంబర్స్ ఎంప్లాయీస్ని తీసుకుని స్టిచ్చింగ్ అది ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి సో వాళ్ళతో బ్యాగ్స్ అవి స్టార్ట్ చేస్తున్నాను. సో అది బాగుంది. ఇప్పుడు ఆర్డర్స్ కూడా అన్ని బ్యాంక్ వాళ్ళు కానీ ఎల్ఐసి ఆఫీస్ వాళ్ళు కానీ జస్ట్ అంటే జూట్ అంటే అసలు ఫస్ట్ ఎవరికి కూడా ఐడియా లేదు. సో జూట్ అనేది ఇప్పుడు కొంచెం నలుగురికి తెలుస్తున్నది. సో ఇప్పుడు కొంచెం మూమెంట్ బాగుంది మార్కెట్లో. ఓకే, మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత పెట్టుబడి పెట్టారు? అంటే స్టార్టింగ్ లో ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అంటే జూట్ అనేది ఫస్ట్ మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. మనల్ని మనం టెస్ట్ చేసుకోవడం కోసం మనం బిజినెస్ పనికి వస్తామా లేదా అంటే జస్ట్ ఒక 5,000 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. జస్ట్ 5,000 పెట్టి మనం స్టార్ట్ అయ్యే మార్కెట్లకి సో బాగుంది అన్నప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. అట్లాగే నేను స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ 2 ఎంప్లాయీస్ని పెట్టుకుని మళ్ళీ తర్వాత ఒక 3 తీసుకుని 4 తీసుకుని ఇప్పుడు దగ్గర 15 మంది దాకా ఉన్నారండి మార్కెటింగ్ వాళ్ళతో కలిపి. ఓకే, జూట్ బ్యాగ్స్ ఇమిటేషన్ జ్యువెలరీలో ఇమిటేషన్ జ్యువెలరీ కూడా 15 మెంబర్స్ దాకా ఉన్నారండి. ఆశా గారు, మీ హస్బెండ్ చాలా సపోర్ట్ గా ఉన్నారు, మీకు బిజినెస్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న బిజినెస్లు 2, ఒకటి జూట్ బ్యాగ్స్ అట్లాగే ఇమిటేషన్ జ్యువెలరీ. సో ఈ 2 బిజినెస్లు అలాగే ఫ్యామిలీని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? జ్యువెలరీ అనేది చాలా ప్రాడక్ట్స్ ఉన్నాయండి. మన మెయిన్ ఎక్స్పెషల్ వచ్చేసి నెక్లెసెస్ ఎక్కువగా అండి. లాంగ్ నెక్లెసెస్, షార్ట్ నెక్లెస్లు, కొంచెం మీడియం సైజు ఏడి స్టోన్స్ కానీ ప్లెయిన్ కానీ రియల్ పల్స్ తో కానీ సో నెక్లెసెస్ బ్యాంగిల్స్ మెయిన్ ప్రోడక్ట్ అండి. యాక్చువల్గా నేను ఎక్కువ కోర్స్ చేసేటప్పుడు కూడా ఎక్కువ డిజైన్స్ నేను బ్యాంగిల్స్కే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసేదాన్ని. సో అందుకని బ్యాంగిల్స్ డిజైన్స్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. సో అది ఇప్పుడు క్వాలిటీతో అంటే 1 గ్రామ్ గోల్డ్ ప్రాసెస్తో చేస్తున్నాను కాబట్టి మార్కెట్లో ఐటమ్స్కి మంచి డిమాండ్ ఉందండి. కంప్లీట్ బ్రాస్ మెటల్ గోల్డ్ ప్లేటింగ్. సో అవి క్వాలిటీతో వస్తాయి అనమాట. 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ గ్యారెంటెడ్ ఐటమ్స్. సో వాటికన్నిటికీ కూడా మార్కెటింగ్ చాలా బాగుందండి. బిజినెస్లో అంటే మా హస్బెండ్ కోఆపరేషన్ చాలా ఉందండి నాకు. సో పిల్లలు కూడా ఫస్ట్ ఒక 2-3 ఇయర్స్ కొంచెం నేను సఫర్ అయ్యాను. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం ప్రాబ్లం అయ్యేది. బట్ పిల్లలు కొంచెం పెద్దగా అయ్యేటప్పటికి నాకు ఇంకా హ్యాపీగా ఉంది. వాళ్ళే చెప్తున్నారు అనమాట. సో వెళ్ళి ఇట్లా చేసుకొని కొత్త ఐడియాస్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కాలేజీకి వచ్చారు కాబట్టి సో కాలేజీ స్టూడెంట్స్ ఈ డిజైన్స్ ఇష్టపడతారు, ఈ డిజైన్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయమ్మా అని చెప్పి నేను మామూలుగా జ్యువెల్ క్యాడ్లో అట్లా డిజైన్స్ వేస్తున్నా కానీ వాళ్ళ ఐడియాస్ కూడా నాకు ఇస్తూ ఉంటారు. సో ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో నాకు 2 అమ్మాయిలు అంటే 2 అమ్మాయిలు కూడా జ్యువెలరీ డిజైన్స్లో కానీ జూట్ బ్యాగ్స్ డిజైన్స్లో కానీ ఫుల్ సపోర్టింగ్ ఉందండి. మా అత్తగారు మా మామగారు వాళ్ళు కానీ ఎవరు కూడా మన బిజినెస్లో ఎవరు వద్దనైతే చెప్పలేదు. జస్ట్ ఓకే నీ ఇంట్రెస్ట్. మామూలుగా అయితే ఆడవాళ్ళు చేయలేరు అన్న ఉద్దేశంతో ఉంటారు. బట్ కానీ నేను చేశానండి, చేసి సాధించుకున్నాను. నేను మెల్లగా బిజినెస్ మాత్రం సక్సెస్ఫుల్గా ఉందండి. 30 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, హ్యాపీగా ఉంది. ఆశా గారు, బిజినెస్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అటు ఫైనాన్షియల్ గా అవ్వచ్చు, ఇటు ఎంప్లాయీస్ తరపు నుంచి కూడా ఉండొచ్చు. సో ఇలాంటివి మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? తర్వాత అనవసరంగా బిజినెస్ ఎందుకు పెట్టానా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు, ఎక్కడైనా జాబ్ చేసుకుంటే బాగుండు అని ఏమన్నా మీకు అనిపించిందా ఎప్పుడైనా? బిజినెస్ అంటేనే రిస్క్ అండి. ఆ రిస్క్ చేయగల కెపాసిటీ ఉంది కాబట్టి నేను బిజినెస్లోకి దిగాను. సో వర్కర్స్ అంటే వర్కర్స్ మామూలుగా వర్క్ చేసుకుంటుంటారు, వెళ్ళిపోతుంటారు. పైగా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి నేర్పించుకుంటూ ఉంటాను. అది కామన్. మామూలుగా ఎవరైనా శాలరీ పెంచుతామంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు జనరల్గా. కానీ నా వర్కర్స్ మీద కూడా ఎవరి మీద నేను డిపెండ్ కాలేదండి. వర్కర్స్ రాకపోయినా పని చేయగల కెపాసిటీ నాకు ఉంది. సో వాళ్ళు వెళ్ళిపోయినా నేను బాధపడింది లేదు. రిస్క్ అంటే మార్కెట్లో ఇప్పుడు మనీ కలెక్షన్ ఈరోజు ఇస్తామన్న వాళ్ళు సపోజ్ ఈరోజు ఇవ్వలేకపోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు కూడా వాళ్ళు తిప్పిస్తారు. రిస్క్ అనేది మనీ కలెక్షన్స్లో ఉంటుందండి. బిజినెస్లో ప్రతి బిజినెస్లో కూడా అమౌంట్ దగ్గర ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నాకు ఎందుకు స్టార్ట్ చేశానా, ఎందుకు నేను జాబ్ చేయలేదా అనే ఆలోచన నాకు లేదు.
నా వరకు నేను చేసుకోగలుగుతాను అనమాట. జూట్ స్టిచ్చింగ్ బ్యాగ్స్ చేయగలుగుతాను, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతాను, జ్యువెలరీ డిజైన్స్ చేయగలుగుతాను. ఆల్రౌండర్. సో నో ప్రాబ్లం, ప్రాబ్లమ్స్ ఏమీ లేవండి. ఆశా గారు, ఒక సక్సెస్ఫుల్ మనకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఫస్ట్ ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. మా ఫస్ట్ ఎవరు వచ్చినా కానీ మనం ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకొని ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. సెకండ్ వచ్చి ధైర్యం ఉండాలి. ఎలాంటివి వచ్చినా కానీ మనం తట్టుకునే కెపాసిటీ ఉండాలి. బిజినెస్లో ఏ అవకాశం వచ్చినా దాన్ని మనము వినియోగించుకోవాలి. అవకాశం వచ్చే కొద్దీ మనము దాన్ని వినియోగించుకుని ముందుకు వెళ్ళగలిగితే కనుక ధైర్యంగా హ్యాపీగా సక్సెస్ అవుతారండి. ఎవరైనా అవుతారు లేడీస్. ఫస్ట్ ధైర్యం కావాలి. ఆశా గారు, ఒక బిజినెస్ లేడీకి ఫ్రెండ్లీ నేచర్ అలాగే ధైర్యం ఉండాలి అని చాలా చక్కగా చెప్పారు. సో మీ లైఫ్ లో మీకు గోల్స్ ఏమున్నాయి ఈ బిజినెస్ కి సంబంధించి? నేను యాక్చువల్గా అసలు మామూలుగా రియల్ గోల్డ్ స్టార్ట్ చేయాలని నా ఎయిమ్ అమ్మ. మొదట జ్యువెలరీ 1 గ్రామ్ గోల్డ్ మామూలు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ స్టార్ట్ చేశాను. తర్వాత 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ స్టార్ట్ చేశాను. డిజైన్స్కు కానీ క్వాలిటీకి మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో. సో ఎప్పటికైనా రియల్ గోల్డ్ విత్ డైమండ్స్తో స్టార్ట్ చేయాలని నా ఎయిమ్. సో అది చెయ్యాలి, తొందరలో స్టార్ట్ చేస్తానని అనుకుంటున్నాను. బట్ గాడ్ ఈస్ దేర్, ఐ డోంట్ నో. రియల్ గోల్డ్ విత్ డైమండ్స్, నిజంగా ఇట్స్ బ్యూటిఫుల్ ఎయిమ్ అండి. మీ ఎయిమ్స్ అన్ని సక్సెస్ఫుల్ గా మీరు సాధించుకోవాలి అని నా తరపు నుంచి, మా సకల తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మనకు తెలుసో తెలియకుండానో జీవితంలో వేగం పెరిగింది. ఓపిక పట్టే లక్షణం క్రమంగా తగ్గిపోతుంది. ఏది కోరుకున్నా వేగంగా జరిగిపోవాలని మనుషులు తపన పడిపోతున్నారు. వేగంగా పరిగెత్తి దేనినో అందుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఫలితంగా జీవన వేగం పెరిగింది. ఒక్కరి సంపాదన సరిపోవడం లేదు. ప్రతి రోజును సంపద కోసం ఉపయోగించుకోవాలి. ప్రతి నిమిషాన్ని ఎలా డబ్బుగా మార్చాలన్న ఆలోచనే అందరికీ. ఒక్కరికి క్షణం తీరిక లేదు. దేనికి ఓపిక పట్టే సమయం లేదు. అన్నీ వేగంగా జరిగిపోవాలి. ప్రేమ, పెళ్లి, చదువు, ఉద్యోగం, జీవితం అన్నీ వేగంగా జరగాలి. ఎక్కడా ఆగకూడదు. రాకెట్ కంటే వేగంగా ఈ జీవితం దూసుకుపోవాలన్న మనస్తత్వం బాగా పెరిగిపోతూ ఉంది. ఈ కార్యక్రమం తర్వాత మిగతా సంగతులు. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మన కార్యక్రమంలో క్లాత్స్ తో నాప్కిన్ ఫోల్డింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించడానికి ఇందిరామూర్తి గారు మనతో ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి అవి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. నమస్తే ఇందిరామూర్తి గారు. నమస్తే అమ్మా. మరి ఈ రోజు మాకు క్లాత్స్ తో నాప్కిన్ ఫోల్డింగ్స్ చేసి చూపిస్తా అన్నారు కదా, దానికి కావాల్సిన వస్తువులు చెప్తారా? దానికి కావాల్సిన వస్తువులు కేవలం నాప్కిన్స్ ఉంటే చాలు. ఓకే. అది హోటల్స్ లో మనకి డైనింగ్ టేబుల్ మీద పెడతారు కదా, రకరకాల ఫోల్డ్స్ చేసి చాలా అందంగా డిఫరెంట్ గా ఫోల్డ్ చేసి పెడతారు. అట్లాంటివి ఆ ఫోల్డింగ్స్ అన్ని చాలా రకాలు ఉంటాయి. దాంట్లో కొన్నిటిని మనం ఈ రోజు ఎలా ఫోల్డ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫోల్డింగ్ చూద్దాం. బిషప్ హ్యాట్ అని అంటారు. ఓకే. ప్లేట్ లో వాళ్ళు ఒక బిషప్ హ్యాట్ ఉన్నట్టుగా పెడతారు కదా, అది ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఓకే. ఏదైనా ఒక చదరంగా ఒక క్లాత్ తీసుకోవాలి. ఈ విధంగా అక్కడ వాళ్ళు కేవలం వైట్ మాత్రమే వాడతారు. మనకు బాగా అర్థం కావడం కోసం నేను కలర్ తీసుకున్నాను. ఓకే. ఈ కలర్ క్లాత్ తీసుకొని దాన్ని ఈ విధంగా ట్రయాంగిల్ గా కరెక్ట్ గా మర్చుకోవాలి. ఓకే. ఆ బిషప్ హ్యాట్ ఎట్లా తయారవుతుందో దాని నుంచి చూద్దాం. ఇలా వేసుకోవాలి. ఓకే. ఇది కూడా కరెక్ట్ గా ఎలా రావాలంటే దీనికి సమాంతరంగా రావాలి. ఈ విధంగా సమాంతరంగా వచ్చిన తర్వాత దీన్ని వెనక్కి తిప్పి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఓకే. ఫోల్డ్ చేసి దీన్ని వెనకాల రెండింటిని ఒక దాంట్లో ఒకటి ఈ విధంగా వేయాలి. మన మామూలుగా రెస్టారెంట్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫోల్డింగ్స్ ఇలా పెడుతూ ఉంటారు కదా, అప్పుడు ఎలా చేశారు అని ఆ థాట్ వస్తూ ఉంటుంది చాలా మందికి. మనం కూడా ట్రై చేస్తే బాగుండు అని. ఆ విధంగా దాంట్లో ఉండే దాంట్లో చాలా రకాలు ఉంటాయి. ఓకే. ఈ ఫోల్డింగ్ ని వాళ్ళు ఈ విధంగా చేసి మనకి ఒక దీంట్లో పెట్టి ప్రజెంట్ చేస్తారనమాట. ఓకే. మామూలుగా మనం పేపర్ తో చేస్తే అది ఇంకా కరెక్ట్ గా వస్తుంది. పేపర్ తో చేస్తే కరెక్ట్ గానే వస్తుంది, కరెక్ట్ గా నిలబడుతుంది. ఈ విధంగా నిలబడుతుంది. దీన్ని కొంచెం ఐరన్ చేస్తే ఐరన్ చేసినప్పుడు ఈ విధంగా నిలబడుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఫెస్టివల్ అని తయారు చేద్దాం. ఫెస్టివల్ అదేలాగంటే ఈ విధంగా ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఓకే. ఇట్లా ఆల్టర్నేట్ గా
ఒక ఫోల్డింగ్ ఈ విధంగా, ఒక ఫోల్డింగ్ ఈ విధంగా ఓకే. మొత్తం క్లాత్ అంతా వేసుకోవాలి. సో మీరు ఈ ఫోల్డింగ్స్ అని ఎక్కడ నేర్చుకున్నారు? ఇది దాంట్లో హోటల్లో పెడతారు కదా, ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎవరినైనా అక్కడికి అడిగి ఏ విధంగా చేస్తారని చెప్పి అడిగితే వాళ్ళు కూడా చెప్తారు కదా మనకి. ఓకే. ఇది చూడు ఎంత బాగుందో. వావ్, చాలా బాగా వచ్చిందండి. ఇంకా అది అలా బయటికి రాకుండా దానికి ఒక మనం నాట్ వేసుకుంటే అక్కర్లేదు, నాటక్కర్లేదు. దీన్ని ఈ విధంగా కొంచెం ఐరన్ చేసి పెట్టేస్తే ఆ విధంగా ఒక ప్లేట్ లో పెడతారు కదా వాళ్ళు, ఈ విధంగా నిలిచిపోతుంది. దీన్ని ఫ్రెండ్షిప్ అని అంటారు. ఇది ఒక లీవ్ లాగా చాలా లీవ్ లాగా ఉంటుంది. ఇంకో ఫోల్డింగ్ చూద్దాం. ఓకే. ఇంకోటి ఏంటంటే సో మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మనం నచ్చిన కలర్స్ తో, నచ్చిన క్లాత్ తో మనం ఒకవేళ ట్రై చేస్తే కనుక నచ్చిన కలర్స్ తో చేసుకోవచ్చు. మన ఇంట్లో చేసుకుంటే క్లాత్ తో కాదు, పేపర్ తో కూడా చేసి దాన్ని మనం చిన్న చిన్న ప్లేట్స్ లో పెట్టేసి డెకరేటివ్ గా పెట్టుకోవచ్చు. అందంగా నేను అట్లా అన్ని చేసి తీసుకొచ్చాను, చూపిస్తాను. ఓకేనండి. అంటే సమానంగా తీసుకోకూడదు, కొంచెం 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 గ్యాప్గా ఈ విధంగా గ్యాప్ ఉండేటట్టుగా ఈ విధంగా తీసుకోవాలి. ఐరన్ ఉంటే ఫోల్డింగ్ అనేది ఇంకా బాగా వస్తుంది, బాగా కనపడుతుంది. ఇది వ్యాలంటైన్ హార్ట్. అది ఈ విధంగా ఈ రెండు సమానంగా పెట్టి చుట్టూ తిప్పించి ఇలా ఓకే. ఇది వ్యాలంటైన్ హార్ట్. నేను ఈ విధంగా చేసేవన్నీ పేపర్ తో చేసి తీసుకొచ్చాను, క్లియర్ గా కనబడుతుందని. అవునండి. దీన్ని బిషప్స్ హ్యాట్ అంటారు. బిషప్ హ్యాట్ ఇది టేబుల్ మీద ఈ విధంగా క్లాత్ తో చేసి పెట్టినప్పుడు ఈ విధంగా నిలుస్తుంది. దాన్ని కొంచెం ఆయిల్ చేసి గట్టిగా పెడితే ఈ విధంగా నిలుస్తుంది. దీన్ని డెకరేటివ్ ప్యాకెట్ అంటారు. దీన్ని కూడా నాప్కిన్ తోటే క్లాత్ తోటి ఈ విధంగా చేసి ఉంచుకుంటారు. ఓకే. తర్వాత దీన్నేమో పిన్ వీల్ అంటారు. ఇది వీల్ లాగా ఉంది కదా, పిన్ వీల్ అంటారు. ఓకే. దీన్నేమో ఫెస్టివల్ అంటారు. ఓకే. సో మన క్లాత్స్ చేసినప్పుడు అంత క్లారిటీగా అనిపించలేదు, బట్ మన నాప్కిన్ తో కనుక రియల్ గా చేస్తే ఇంత అందంగా ఉంటాయి. అందంగా ఉంటుంది, ఇట్లాగే ఉంటుంది. అంటే ఈ విధంగా మనం చేసుకొని మన ఇంట్లో పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఏదైనా చిన్న పార్టీలు జరిగినప్పుడు మనం నాప్కిన్స్ అలా పెట్టి ఉండే కన్నా పేపర్స్ లో చేసి ఏదైనా ప్లేట్స్ ఉన్నాయి కార్నర్స్ లో టేబుల్ మీద డెకరేటివ్ గా పెట్టుకోవచ్చు. ఓకే. మనం మామూలుగా రెస్టారెంట్ లోకి వెళ్తే మనం దాన్ని వాడేస్తాం. మన ఇంట్లో అనుకో అవి చేసి పక్కన పెట్టుకోవచ్చు, ఏదైనా మళ్ళీ ఫెస్టివల్ వస్తే మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మరి దీన్ని ఏమంటారు? ఇది వ్యాలంటైన్ హార్ట్. ఇందాక చేసి చూపించాను, ఇది ఈ విధంగా నిలుస్తుంది అనమాట. ఓకే. ఇదేమో స్ప్రెడ్డింగ్ ఫ్యాన్. ఓకే. మామూలు హ్యాండ్ ఫ్యాన్ లెక్క స్ప్రెడ్డింగ్. ఇది క్లాత్ తోటి ఈ విధంగానే నిలుస్తుంది. ఇట్లాంటివన్నీ ఇంకా చాలా రకాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అవన్నీ చేసి టేబుల్ మీద అన్ని వరుసగా డెకరేట్ చేస్తారు. సో మీరు చూసి వెంటనే నెట్ చేసుకొని మా సకులకు పరిచయం చేశారు ఈ రోజు. ఓకే. మామూలుగా ఇళ్ళల్లో అనుకో మనకు నచ్చిన కలర్స్ తో మనం నచ్చినట్టు చేసుకొని మనం ఉంచుకొని దాచిపెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు డెకరేటివ్ గా పెట్టుకోవచ్చు. డెకరేటివ్ పీసెస్ గా పెట్టుకోవడానికి మన ఇండియన్లో అయితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఓకేనండి, సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. ఒక క్లాత్స్ తో అందమైన నాప్కిన్ ఫోల్డింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో మా సకులకు చేసి చూపించినందుకు ఇందిరామూర్తి గారు ధన్యవాదాలు. చూసారు కదా సకులు, ఇది ఈనాటి మన చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జీవితంలో విజయం సాధించాలంటే సహనాన్ని మించిన ఆయుధం లేదు. 100 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. అలాగే బిందువు బిందువు కలిస్తేనే సింధువు అవుతుంది. ఒక విత్తనం నాటగానే చెట్టయిపోదు, కొంతకాలం ఓపిక పట్టాలి. అలాగే ఏది ఈ ప్రపంచంలో అనుకున్న వెంటనే జరిగిపోదు. ప్రతి విజయానికి కొంచెం సమయం పడుతుంది, వేచి చూడాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. జీవితం, వ్యాపారం, ఉద్యోగం ఎక్కడైనా సహనం ఎన్నో విజయాలను సాధించి పెడుతుందని తెలుసుకోవాలి. అందుకు మహిళల నుంచి ఎంతో నేర్చుకోవాలి. ఈ ఒక్క విషయంలోనే కాదు, అనేక విషయాల్లో మహిళల నుంచి ఎంతో నేర్చుకోవచ్చంటాను నేను. మీరేమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 040
23556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.